చాలా ఏళ్ళగా ప్రశాంతంగా ఉన్న ఇండియాని మళ్ళీ పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ చేసి నిద్రపోతున్న సింహాన్ని ఊరికే లేపారు. ఒకప్పుడు ఇండియన్ గవర్నమెంట్ శాంతి శాంతి అని మన డిఫెన్స్ చేతుల్ని కట్టిబడేసింది. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు గమనిస్తే మన నేషనల్ ఎంబ్లమ్ కూడా గర్జిస్తున్న సింహాలను డిజైన్ చేశారు. అసలు టెర్రరిస్టులు సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు మన ఆర్మీతో మ్యాన్ టు మ్యాన్ గెలవలేరనమాట. మనతో పోటీపడి, మనతో గొడవపడి. ఎగ్జాంపుల్ మీరే చూడండి, లాస్ట్ 10 ఏళ్లలో మన డిఫెన్స్ బడ్జెట్ ట్రిపుల్ అయింది. ఆల్మోస్ట్ 2,00,000 కోట్ల నుంచి 6,00,000 కోట్లు దాటేసింది అనమాట. అందుకే మన కంట్రీ డిఫెన్స్ పవర్లో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది, ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ చైనా తర్వాత. సో ఇండియా వార్లోకి దిగితే మనకున్న ఎక్విప్మెంట్తో స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ ఒక్క వారంలో ఫినిష్ అయిపోతుంది అనమాట. బట్ మన గవర్నమెంట్ ఆ స్టెప్ అస్సలు తీసుకోదు, ఒక లాస్ట్ ఆప్షన్గా మాత్రమే యూజ్ చేస్తుంది. ఎందుకంటారా? రష్యా ఉక్రెయిన్ వార్ కాన్సిక్వెన్సెస్ చూసాం. సో ఖచ్చితంగా ఆ ఆప్షన్ని లాస్ట్లో యూజ్ చేస్తారు ఇఫ్ రిమైనింగ్ ఏమీ వర్కౌట్ అవ్వకపోతే. అసలు ఈ టెర్రరిస్టులు అటాక్ చేసింది కూడా మన దేశాన్ని రెచ్చగొట్టడానికి. కానీ మన గవర్నమెంట్ రెచ్చిపోకుండా తెలివిగా వాటర్ ఆపేశారు పాకిస్తాన్లకి. మళ్ళీ పాకిస్తాన్లని ఇండియా నుంచి తరిమేస్తున్నారు. ట్రేడ్ కూడా ఆపేశారు. ఇండియా అనేది ఊరికే రియాక్ట్ అవ్వదు, ఇంటెలిజెంట్గా రియాక్ట్ అవుతుందన్నమాట. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చూసాం. సో ఇప్పుడు కూడా తెలివిగా దెబ్బ కొట్టాలనుకుంటుంది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది తెలియకపోవడమే మంచిది. అందుకే ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒక అడ్వైజరీ ఇష్యూ చేసింది, మీడియాని ఈ టాపిక్ మీద కవరేజ్ ఆపమని, బికాస్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ.